హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ వర్డ్. నేను ఒక 6 విషయాలు చెప్తానండి. ఈ 6 విషయాలను కూడా మీరు లైఫ్లో ఎవ్వరికీ చెప్పకూడదు. మీరు చివరి పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ 6 విషయాలను పొరపాటును కూడా బయటకు రానివ్వకండి. చాలా నష్టపోతారు. మరి ఆ 6 విషయాలు ఏంటో, ఈ 6 విషయాలు చెప్పడం వల్ల ఎందుకు నష్టపోతారో నేను వివరంగా చెప్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందులో నెంబర్ 1, మీ అవమానం. మీకేదైనా అవమానం జరిగినప్పుడు మీరు సైలెంట్గా ఉండలేరు. ఎవరికైనా చెప్పుకోవాలి అనిపిస్తుంది. తట్టుకోలేని బాధపడుతూ ఉంటారు. లోపల మదన పడిపోతూ ఉంటారు. ఈ టైంలో ఎవరికైనా చెప్పితే ఈ బాధంతా పోతుంది అనుకుంటారు. మీరు అవమానం జరిగింది అని అసలు ఎందుకు బాధపడుతున్నారు? మీకు జరిగిన అవమానం నలుగురికి తెలిస్తే నవ్వుల పాలు అవుతారన్నది కదా. మరి అలాంటి విషయాన్ని మీరే వేరే ఒకళ్ళకి చెప్తే వాళ్ళు సైలెంట్గా ఉంటారా? నీకు జరిగిన అవమానాన్ని నువ్వే సైలెంట్గా దాచుకోలేకపోయావే, అలాంటిది వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు నీ లైఫ్ గురించి ఎవరికి చెప్పకుండా ఉంటారు అని ఎలా అనుకుంటావు? ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు, ఇంకొకరు ఇంకొకరికి చెప్తారు. ఇలా ప్రసాదంలా పంచుకుంటూ పోతారు ఊర్లన్నీ కూడా. ఇలా మీకు జరిగిన అవమానం ఇక్కడితో ఆగకుండా మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. తిరిగి తిరిగి నీ చెవికే చేరుతుంది. అప్పుడు ఇంకా బాధపడాల్సి వస్తుంది. నీకు అవమానం జరిగింది, నవ్వులు పాలయ్యాను అని బాధపడే బాధ అంతకు రెట్టింపు అవుతుంది. అది ఎవరు చేశారు? మీరు చెప్పుకోవటం వల్ల మాత్రమే. నీకు జరిగిన అవమానం వేరే వాళ్ళకి దానంతట అది తెలిస్తే అది వేరు. కానీ మీ అంతట మీరే చెప్పుకొని, మీ అంతట మీరే స్ప్రెడ్ చేసుకొని, మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటూ పోతే దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాబట్టి మీకు జరిగిన అవమానాన్ని మీ అంతట మీరు అనవసరంగా ఎవ్వరికీ చెప్పుకోకండి. మీకు ఇలాంటప్పుడు ఒక్కరు తోడున్నారు, ఆ భగవంతుడు. ఎవ్వరికి చెప్పుకోవద్దు. ఆ భగవంతుడికి చెప్పుకోండి, ఆయన వింటాడు, ఆయన మీ బాధను తీరుస్తాడు. అంతేకాని ఇంకా ఎవ్వరికి చెప్పినా నీ బాధ రెట్టింపు అవటం తప్పితే ఎప్పుడూ కూడా అది అంతం అవ్వదు. ఇక నెంబర్ 2, మీ ఫ్యూచర్ ప్లాన్స్. నీకేదైనా ఆలోచన వచ్చింది, నువ్వు డబ్బు సంపాదించడానికి కానీ లేదా ఏదైనా ఇల్లు కట్టడానికి కానీ నువ్వు ఒక ఆలోచన చేసావు. ఆ ఆలోచనను ప్రతి ఒక్కరికి షేర్ చేయకండి. ఎందుకంటే నీ ఆలోచనను వాళ్ళు తప్పు పడుతూ ఉంటారు. అవునా, నువ్వు ఇప్పుడు ఇలా చేస్తావా? అయితే నువ్వు తీసుకున్న డెసిషన్ రైటో రాంగో? అలా కాదు, నువ్వు ఇలా చేయాల్సింది, నువ్వు ఇలా ఆలోచించాల్సింది, ఇప్పుడు ఎందుకు కడుతున్నావు, ఆ ప్లేస్లో కట్టకుండా ఉండాల్సింది. ఇలా మీరు తీసుకున్న నిర్ణయాలకు వాళ్ళు పొల్లలు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పనిని ఆపటానికి ట్రై చేస్తుంటారు. సలహా పేరు మీద నీ పనిని ఆపటానికే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి వాళ్ళ మనసులో నువ్వు ఇలాంటి పని చెయ్యటం వాళ్ళకి నచ్చదు. ఎవరైనా ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా పక్క వాళ్ళు చూడలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మీరేదైనా చేస్తున్నారు అంటే మిమ్మల్ని అడ్డుకోవటానికి ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అందులో ఉన్న నెగిటివ్నే మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వచ్చే పాజిటివ్ని 1% చెప్పినా నెగిటివ్ని 9% చెప్తూ ఉంటారు. మీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ పడిపోయేలా చేస్తారు. మీరు అనుకున్నది సాధించకుండానే ఉండిపోతారు. మీరు అనుకున్న లక్ష్యం కానీ, మీరు సాధించాలి అనుకున్నది కానీ, మీరేదైనా ఇల్లు కట్టాలి అనుకున్న గోల్ కానీ ఏదైనా సరే ఇక్కడితో నాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఇక నెంబర్ 3, మీ కుటుంబ సమస్యలు. మీ కుటుంబ సమస్యలు మీతోనే ఆగిపోనివ్వండి. అది మీ కుటుంబం అండి. మీరు ఎంత చెప్పినా ఎన్ని అనుకున్నా కానీ అది మీ కుటుంబం మాత్రమే. బయట వాళ్లకు ఏ అవసరం లేదు. మీరు ఎప్పుడెప్పుడు గొడవలు పడతారా అని చూస్తూ ఉండే వాళ్లకు మీ కుటుంబంలో ఎలా జరిగింది అలా జరిగిందని మీ కుటుంబ సభ్యుల గురించి మీరే అవమానంగా మాట్లాడుతూ ఉంటే రేపు ఏదైనా మీకు సమస్య వస్తే మీరు చాలా చీప్గా కనపడతారు. మీకు ఏ సమస్య వచ్చినా వీళ్ళే కరెక్ట్గా లేరు, వాళ్ళకి అంతే జరగాలి అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు ఏదైనా జరిగింది అని తెలిస్తే ఊపి లాగటానికి నీ మీద జాలి పడుతున్నట్టు, నీకు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడతారు. ఇంకో పక్క నీ కుటుంబ సభ్యులు వేరే వాళ్ళు కూడా ఇలానే మాట్లాడతారు. ఇలా మీ మనసుల్లో విషాన్ని నింపి మీలో మీకే గొడవలు పెడుతూ ఉంటారు. మీరు విడిపోయేలా చేస్తారు. మీకు మీకు పడకుండా చేస్తారు. ఇలా కుటుంబ సభ్యులు ఒకరికొకరు నెగిటివ్గా ఉంటే ఎప్పుడైనా సరే బయట వ్యక్తి వచ్చినప్పుడు కుటుంబం బలంగా ఉంటే ఎవ్వరూ ఏం చేయలేరు. కానీ కుటుంబ సభ్యులు సపరేట్గా ఉంటూ ఇలా ఒకరికొకరు నెగిటివ్గా ఉంటే ఖచ్చితంగా బయట వాళ్ళు మీ మీద ఫోకస్ చేసి మిమ్మల్ని ఎదిరించడానికి నిలబడుతూ ఉంటారు. మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తూనే ఉంటారు. కాబట్టి కుటుంబంలో జరిగే గొడవలను పొరపాటును కూడా ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మీరే చూసుకోండి, మీకు మీరే సరి చేసుకోండి. ఇలా మీరు బయటికి చెప్పటం వల్ల అనవసరంగా మీ వాల్యూ పడిపోయి మీ మీద దాడి చేయడానికే వస్తారు. జాగ్రత్త. ఇక నెంబర్ 4, భార్యాభర్తల మధ్య గొడవలు. ఈ భార్యాభర్త మధ్య జరిగే గొడవల్ని 4 గోడల మధ్య మాత్రమే ఉంచండి. ఎప్పుడైతే భార్యాభర్త మధ్య మూడో వ్యక్తి వచ్చాడా, పొరపాటున మీ ఇద్దరి మధ్యలో జరిగిన సాన్నిహిత్యం గురించి కానీ ఏదైనా విషయాల గురించి కానీ మూడో వ్యక్తికి చెప్పారా, మీరు ఇంకా ఎప్పటికీ కలవలేరండి.
అవతల వాళ్ళు ఎంత మంచి వ్యక్తులైనా సరే మీలో మీకే లేనిపోయిన ఆలోచనలు, లేనిపోయిన నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. ఇలా మూడో వ్యక్తి రావటం వల్ల వాళ్ళు మీకు మంచి చేయాలని ఉద్దేశం ఉన్నా కానీ మూడో వ్యక్తి నీ సమస్యని వినటానికి వచ్చినప్పుడు నీకు చెప్పటానికి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అక్కడ నీ సమస్య లేకపోయినా మూడో వ్యక్తికి చెప్పటానికి కూడా పుట్టించుకొని మరి నీ సమస్యను వాళ్ళకి చెప్తూ ఉంటావు. కాబట్టి మీలో మీరు సర్దుకుపోండి, కొట్టుకొని చావండి, 4 గోడల మధ్యలోనే ఉండండి. అంతేకాని మూడో వ్యక్తి మధ్యలోకి తీసుకొచ్చారా ఇక మీ లైఫ్, మీ సంసార జీవితం సర్వనాశనం. ఇంకా నెంబర్ 5, మీ బలాలను బలహీనతలను కూడా ఎవ్వరికి చెప్పకండి. ఎందుకంటే నీ బలం తెలిస్తే నీకంటే బలంగా తయారయ్యి నిన్ను అడ్డుకోవటానికి ప్రయత్నిస్తారు. నీ బలహీనత తెలిసిందనుకోండి, నీ నాశనాన్ని చాలా ఈజీగా కోరుకుంటారు. నీ శత్రువుకి నీ బలాన్ని బలహీనతలు చేరే అవకాశం ఉంటుంది. నిన్ను అవతల వాళ్ళు ఎదిరించడానికి నువ్వే మార్గం చూపిన వాళ్ళుగా తయారవుతావు. కాబట్టి ఎప్పుడూ కూడా నీ బలాన్ని బలహీనతను పొరపాటును కూడా బయట పెట్టకండి. ఎప్పుడైనా సరే నీ బలం బలహీనత నీకు తప్పితే ఎవ్వరికీ తెలియకూడదు. ఇక నెంబర్ 6, మీరు గతంలో చేసిన తప్పులండి. మీరు గతంలో తెలియక పొరపాటున ఏదో తప్పు చేశారు, కానీ దాని గురించి ఇప్పుడు కూడా పశ్చాత్తాపడుతూ ఉంటారు. అయ్యో నేను ఆ రోజు ఈ తప్పు చేశా, ఆ తప్పు జరగకుండా ఉంటే నేను ఇలా ఉండేవాడిని, ఒకరికి ఇలా చేశాను, ఒకరికి అలా చేశానని చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. కానీ వాటి గురించి మీరు ఆలోచించకండి. ఇలాంటి తప్పు మళ్ళీ జరగకుండా ఎలా ఉండాలో ఆలోచించండి. మీ తప్పు గురించి పొరపాటున వేరే వాళ్ళకి చెప్పారా, మీరు చేసిన పొరపాటు గురించి అనవసరంగా వేరే వాళ్ళకి చెప్పుకున్నారా, మిమ్మల్ని చాలా చీప్గా చూస్తారు. మీరు ఎంత హుందాగా బతికారో అంత చీప్గా తీసేస్తూ ఉంటారు. పొరపాటును కూడా మన రహస్యాలను కానీ మన పర్సనల్స్ని కానీ ఎప్పుడూ కూడా ఎవ్వరికీ చెప్పకండి. ఒక్కసారి చెప్తే చాలా మార్పులు వస్తాయి. మనకిచ్చే మర్యాదలో మార్పు వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలు పొరపాటును కూడా బయటికి రానివ్వకండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 విషయాలు కూడా అలాంటి వాటికి సంబంధించినవే. మీరు ఏ విషయం బయటికి చెప్పినా కానీ మీ వాల్యూ తగ్గిపోతుంది, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళ వాల్యూ తగ్గిపోతుంది. మీరు పర్సనల్ గా ఉంచుకోవాల్సిన సమస్యలు, పర్సనల్ గా ఉంచుకునే విషయాలు కూడా అందరికీ స్ప్రెడ్ అయిపోయి మీరు నలుగురిలో నవ్వులు పాలైపోతూ ఉంటారు. కాబట్టి ఈ 6 విషయాలు ఎప్పుడు ముందు మీ నోటి నుంచి రానివ్వకండి. అలా ఉంటేనే ఈ సమాజంలో నువ్వు బ్రతకగలవు. లేకపోతే నిన్ను ఒక పురుగుని తీసేసినట్టు తీసి అవతల పడేస్తూ ఉంటారు. కొంచెం కూడా వాల్యూ ఉండదు. అర్థమైందా? నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.